నమస్కారం అండి. నా పేరు సరళ. నేను వనస్థలిపురంలో ఉంటాను. నేను 2010లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 3 మంత్స్కి నాకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా స్టమక్ పెయిన్గా ఉంటుందని హాస్పిటల్కి వెళ్తే అది ట్యూబల్ బ్లాక్ ప్రెగ్నెన్సీ అని చెప్పారు. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ట్యూబ్ మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేశారు. సో ట్యూబ్ మొత్తం రిమూవ్ చేసేసాక నార్మల్గా ఒక ట్యూబ్తోనే ఉన్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ 3 మంత్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ నార్మల్గా అవ్వట్లేదు. తెలిసి గైనకాలజిస్ట్ దగ్గరికి చాలామంది దగ్గర చోట వెళ్తే నీకు ప్రాబ్లం ఉంది, ఇంకొక ట్యూబ్ కూడా ప్రాబ్లం ఉంది, సో నీకు నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదని చెప్పారు. నేను చాలామంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. 3 మంత్స్ కోర్స్ ఉంది, ఆ 3 మంత్స్ కోర్స్ వాడాను. అలా నేను 7 years ట్రై చేశాను. సో నాకు ప్రెగ్నెన్సీ అవ్వలేదు. తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా తను నాకు రిటర్న్లో రాసిచ్చింది, నీకు IVF ప్రెగ్నెన్సీ తప్ప నార్మల్ ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పింది. హోప్స్ అన్ని వదిలేసి చాలా బాధపడుతూ ఉన్నాము. వేరే ప్రాబ్లంతో నేను రమేష్ డాక్టర్ దగ్గరికి వచ్చాను ఆయుర్వేదిక్లో. సో సార్ అన్నారు, ఇన్ని రోజులు ట్రై చేసావు కదా, ఒకసారి నా దగ్గర కూడా చూడమ్మా అని అన్నారు. సో రిపోర్ట్స్ అన్ని చూపించాము. ట్యూబ్ లేదు, రైట్ సైడ్ ట్యూబ్ బ్లాకేజ్ ఉంది. సో సార్ ఏం చేశారంటే ఉత్తర వాస్తి అని ఒక ట్రీట్మెంట్ చేశారు నాకు. ఆ ట్రీట్మెంట్లో నాకు పీరియడ్స్ అయినాక 5 daysకి రమ్మన్నారు సార్. సో నేను 5 days నుంచి అది కంటిన్యూగా 10 days చేయించుకున్నాను. 10 days చేయించుకోగా అదే మంత్ నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. నాకు డౌట్ వచ్చి 2 months వరకు పీరియడ్స్ అవ్వలేదు. కానీ చూయించుకోమని ట్రై చేద్దాం, ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని ట్రై చేద్దామంటే 7 years నుంచి నాకు అవ్వలేదు, ఇప్పుడేం అవుతుంది అని హోప్స్ వదిలేశాను. సార్ ఏమన్నారంటే అలా ఏం ఉండదమ్మా, ఒక్కసారి నువ్వు టెస్ట్ చేసుకో అంటే లిటరల్లీ అది పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు.